హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసి స్టీల్ కవర్లో టీచర్ల ట్రాన్స్ఫర్ ఆర్డర్లు అండి. సో ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్టయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలకైతే వెళ్ళిపోదాం. విజయవాడకు వెళ్ళిన డిఈఓ ఆఫీస్కు తీసుకొచ్చిన ఎండి కృష్ణ ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చేంత వరకు ఓపెన్ చేయకూడదని ఆదేశం అండి. సో ఆ షీల్డ్ కవర్లో తమ పేరు ఉందో లేదని తెలియక అయోమయంలో టీచర్లు జిల్లా విద్యాశాఖ కార్యాలయం దగ్గర అయితే ఆందోళన నెలకొందని అయితే చెప్పుకోవాలండి. సో అనంతపురం ట్రాన్స్ఫర్ కోసం ప్రభుత్వ దరఖాస్తు చేసుకున్న టీచర్లు ట్రాన్స్ఫర్ ఆర్డర్ల షీల్డ్ కవర్లో జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి చేరుకున్నాయి. ఆర్డర్లు అసిస్టెంట్ డైరెక్టర్ త్వరగా స్వయంగా తీసుకురావడం విశేషం అండి. సో అనంతపురం జిల్లా విద్యాశాఖలో దూర విద్యలో పనిచేస్తున్న దాదాపు 200 మందికి పైగా టీచర్లు దగ్గరలోని ఖాళీ స్థానంలో ట్రాన్స్ఫర్ కావడానికి గత 4 నెలల క్రితం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ట్రాన్స్ఫర్ కోసం దరఖాస్తు చేసుకున్న టీచర్ల రిమార్క్ పంపించాలని, ఆర్డర్లను తామే పంపిస్తామని రాష్ట్ర విద్యాశాఖ నుంచి అయితే జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు వచ్చాయండి. ఆ విధంగా ఏ టీచరు రిమార్క్ అడిగారో ఆ టీచర్ రిమార్క్ను జిల్లా విద్యాశాఖ అధికారులు పంపించారు. చాలామంది టీచర్లు అయితే కోరుకున్న స్థానాల్లో ఖాళీగా లేవని కూడా పంపించారు. సో ఈ విధంగా అయితే పంపించేటట్లు సమాచారం అండి. ఆ కవర్లో తమ పేరు ఉందా లేదా అని అయితే ఇప్పుడు సర్వత్రా టెన్షన్ అయితే నెలకొంది. సో ఏదేమిటి కూడా ఈ టెన్షన్ అనేది విడిపోతుంది. సో దీని గురించి మరింత సమాచారంతో మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. సో అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.